కవితకు బెయిల్ రావడంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ లాయర్లకు కాంగ్రాట్స్ చెప్పారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అంటూ వ్యాఖ్యానించారు ఆయన. కవితకు బెయిల్ రావడం, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు వెళ్తూ ఉండడం రెండు విశేషాలని కామెంట్ చేశారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్స్ ఆఫ్ అంటూ చమత్కరించారు. బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతివ్వడం, ఆయనను అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం అంతా క్విడ్ ప్రోకోలో భాగమన్నారు బండి సంజయ్. ఇక విలీనం ముచ్చట పూర్తయిందని, అప్పగింతలే మిగిలాయని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ రావడంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ లాయర్లకు కాంగ్రాట్స్ చెప్పారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ సమిష్టి విజయం అంటూ వ్యాఖ్యానించారు ఆయన. కవితకు బెయిల్ రావడం, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభకు వెళ్తూ ఉండటం రెండు విశేషాలని కామెంట్ చేశారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్స్ ఆఫ్ అంటూ చమత్కరించారు. బెయిల్ కోసం వాదించిన అభిషేక్ సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతివ్వడం, ఆయనను అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం అంతా క్విడ్ ప్రోకోలో భాగమన్నారు బండి సంజయ్. ఇక విలీనం ముచ్చట పూర్తయిందని, అప్పగింతలే మిగిలాయని వ్యాఖ్యానించారు ఆయన.